నమస్కారం. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు తెలియని వారుండరు. వ్యాపారం, టీవీ షోలు, అక్కడ్నుంచి నేరుగా అమెరికా అధ్యక్షపీఠం వరకు ఆయన ప్రయాణం నిజంగా ఎన్నో మలుపులు, ఎన్నో వివాదాలు. ఈరోజు మనం ఈ మొత్తం కథను అంటే మన దగ్గరున్న సమాచారం బట్టి కొంచెం లోతుగా చూద్దాం. ఏంటసలు జరిగింది? అవును, కరెక్ట్. ఆయన కథ మొదలైంది న్యూయార్క్లో. ఒక బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వాటన్ స్కూల్, అక్కడ ఎకనామిక్స్లో డిగ్రీ. వెంటనే వాళ్ల నాన్నగారి రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చేశారు. కాని ఆ తర్వాత దాన్ని తన స్టైల్లో మార్చారు. అదే ట్రంప్ ఆర్గనైజేషన్. ఆయన బిజినెస్ ఎంపైర్ అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, లగ్జరీ హోటల్సు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఈ సక్సెస్ వెనుక 6 సార్లు దివాళా తీశారు కూడా, అంటే కార్పొరేట్ బ్యాంక్రప్సీలో. మరి ఈ ఫెయిల్యూర్స్ ఆయన ఇమేజ్ని దెబ్బతీశాయా? అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. నిజానికి ఆ వ్యాపారంలో వచ్చిన నష్టాలు అవి ఆయన పాపులారిటీని పెద్దగా ఏమీ తగ్గించలేదు. ముఖ్యంగా 2004 నుంచి 2015 వరకు వచ్చిన ది అప్రెంటిస్ షో ఉంది కదా. అవును, యు ఆర్ ఫైర్డ్. అంతే. ఆ షో ఆయన్ని ఇంకా పెద్ద స్టార్ను చేసింది. ఒక స్ట్రాంగ్ డెసిజన్ మేకర్, సక్సెస్ఫుల్ బిలియనియర్ అన్న ఇమేజ్ బాగా పెరిగింది. ఆ ఇమేజే తర్వాత రాజకీయాల్లోకి రావడానికి హెల్ప్ అయింది. సరిగ్గా అదే పాయింట్. 2016లో చూడండి, రాజకీయ అనుభవం అస్సలు లేదు. ఒక అవుట్ సైడర్గా వచ్చారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ప్రచారం చేసుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా హిలరీ క్లింటన్పై గెలిచారు. అయితే పాపులర్ ఓటు మాత్రం ఆమెకే ఎక్కువ వచ్చింది. మరి ఆయన మొదటిసారి ప్రెసిడెంట్ అయ్యాక అమెరికాలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? దాని ప్రభావం ఏంటి? మొదటి టర్మ్లో చాలా వేగంగా జరిగాయి మార్పులు. అంటే కొన్ని పాలసీ డెసిషన్స్ చాలా కీలకం. 7 ముస్లిం మెజారిటీ దేశాల వాళ్లపై ట్రావెల్ బ్యాన్ పెట్టడం, మెక్సికో బోర్డర్లో పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసే పాలసీ. అది చాలా విమర్శలకు దారితీసింది కదా. అవును, చాలా. అలాగే పన్నులు తగ్గించే చట్టం తెచ్చారు. 3 సుప్రీంకోర్టు జడ్జీలను నియమించారు. పర్యావరణ నిబంధనల్ని కూడా కొంచెం సడలించారు. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా కొన్ని ఒప్పందాల నుంచి బయటకొచ్చేసింది. టీపీపీ ట్రేడ్ డీల్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్, ఇరాన్ న్యూక్లియర్ డీల్, వీటన్నింటి నుంచి విత్డ్రా అయ్యారు. ఇంకా చైనాతో ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ గ్లోబల్గా పెద్ద ఇంపాక్ట్ చూపించాయి. ఆ టైంలో వివాదాలు కూడా తక్కువేం లేవు. ముఖ్యంగా కోవిడ్-19 టైంలో ఆయన రియాక్షన్, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని, దాని తీవ్రతను తక్కువ చేసి మాట్లాడారని విమర్శలొచ్చాయి. ఆ తర్వాత 2020 ఎలక్షన్లో ఓడిపోయాక రిజల్ట్స్ ఒప్పుకోలేదు, ఎలక్షన్లో మోసం జరిగిందని ఆరోపణలు చేశారు. దానికి ఆధారాలు చూపించలేదు. కాని దాని పర్యవసానమే జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్పై దాడి, ఆయన మద్దతుదారులు చేసిన దాడి అది. అవును. దీనివల్ల ఆయన 2 సార్లు అభిశంసనకు కూడా గురయ్యారు, అంటే ఇంపీచ్మెంట్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాస్ అయినా సెనెట్లో మాత్రం 2 సార్లు నిర్దోషిగా తేలారు. ప్రెసిడెంట్ పదవి అయిపోయాక కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఆయన్ని వదల్లేదు. కొన్ని సివిల్ కేసుల్లో, అంటే లైంగిక వేధింపులు, పరువు నష్టం కేసుల్లో కోర్టులు ఆయన్ని బాధ్యుడిగా తేల్చాయి. 2023లో బిజినెస్ ఫ్రాడ్ కేసులో సివిల్ కోర్టు దోషిగా చెప్పింది. ఇక 2024లో అయితే అది పెద్ద విషయం. క్రిమినల్ కేసు కదా. అవును. 2016 ఎలక్షన్ టైంలో రహస్యంగా డబ్బులు చెల్లించిన దానికి సంబంధించిన బిజినెస్ రికార్డులని తారుమారు చేశారని 34 కేసుల్లో దోషిగా నిర్ధారించారు. అమెరికా చరిత్రలోనే ఒక మాజీ ప్రెసిడెంట్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడం ఇదే ఫస్ట్ టైం. కానీ దీనికి జైలు శిక్ష అయితే వెయ్యలేదు. ఇన్ని కేసులు, ఇన్ని వివాదాలు అయినా సరే 2024లో మళ్లీ పోటీ చేశారు. కమలా హ్యారిస్పై గెలిచారు. ఈసారి పాపులర్ ఓటు కూడా గెలవటం విశేషం. అంటే గ్రోవర్ క్లీవ్లాండ్ తర్వాత వరుసగా కాకుండా 2 సార్లు ప్రెసిడెంట్ అయిన రెండో వ్యక్తి. మరి ఇప్పుడు రెండో టర్మ్ ఎలా మొదలైంది? రెండోసారి అధికారంలోకి రాగానే చాలా వేగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి కూడా చాలా వివాదాస్పదమయ్యాయి. వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తీసేశారు. దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై టారిఫ్లు పెంచారు. ముఖ్యంగా చైనా, కెనడా, మెక్సికో నుంచి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారని అంటున్నారు. అవును. ప్రెసిడెంట్ తన అధికారంతో నేరుగా ఇచ్చే ఆదేశాలు, వాటిని చాలా ఎక్కువగా వాడుతున్నారు. అలాగే రాజకీయ ప్రత్యర్థుల్ని, తమను విమర్శించే మీడియాను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన సొంత వ్యాపారాల గురించి కూడా కొత్త ప్రశ్నలొస్తున్నాయి.
ట్రూత్ సోషల్, క్రిప్టోకరెన్సీ వెంచర్స్ వీటి చుట్టూ కొన్ని ఎథికల్ కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. ఆయన పొలిటికల్ స్టైల్ని ట్రంపిజం అంటున్నారు కదా, అంటే నేషనలిజం, పాపులిజం, అమెరికా ఫస్ట్ పాలసీస్ ఇవన్నీ కలిపి. కానీ ఆయన కామెంట్స్ కొన్ని రేసిస్ట్ అని, మహిళా వ్యతిరేకమని, తప్పుడు సమాచారం, కాన్స్పిరసీ థియరీలను ప్రోత్సహిస్తున్నారని ఇలా చాలా విమర్శలున్నాయి. ఈ మొత్తం చిత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డౌటే లేదు. ఆయన పాలసీలు, ఆయన మాటలు అమెరికన్ పాలిటిక్స్పై, ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీపై పెద్ద ముద్ర వేశాయి. ఆయనకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ బేసుంది. అదే సమయంలో అంతే తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది. ఆయన పాలనను, ముఖ్యంగా రెండోసారి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కొన్ని చర్యలను కొంతమంది విశ్లేషకులు అథారిటేరియన్ టెండెన్సీస్గా చూస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని భావిస్తున్నారు. చరిత్రకారులు, ఎక్స్పర్ట్స్ చేసిన సర్వేల్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చాలా తక్కువ రేటింగున్న ప్రెసిడెంట్లలో ఒకటిగా రికార్డయింది. అంటే ఒక బిజినెస్ మ్యాన్గా మొదలై, మీడియా పర్సనాలిటీగా మారి, పొలిటికల్ అవుట్సైడర్గా వచ్చి 2 సార్లు అమెరికా ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ప్రస్థానమిది. ఆయన పనులు, పాలసీలు, వివాదాలు ఇవన్నీ అమెరికా మీదే కాదు, ప్రపంచం మీద కూడా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తాయి కూడా. నిజమే. ఇదంతా చూశాక ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతోంది. చూడండి, ఒక వ్యక్తి యొక్క బిజినెస్ బ్యాక్గ్రౌండ్, మీడియా క్రియేట్ చేసిన ఇమేజ్, సంప్రదాయాలకు భిన్నమైన పొలిటికల్ స్టైల్ ఇవన్నీ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్పై, పొలిటికల్ ప్రాసెస్పై దీర్ఘకాలంలో ఎలాంటి శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.